పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఆయన పోటీ చేసి గెలిస్తే వచ్చేసారి కేంద్రంలో మంత్రి పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కాకినాడలో జనసేనాని నిలిస్తే గెలవడం ఖాయమంటున్నారు జన సైనికులు. మరి దీని సాధ్యాలు ఎలా ఉన్నాయి? కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ బరిలో నిలిస్తే ఇప్పటికీ అక్కడ స్ట్రాంగ్ గా ఉన్న వైసీపీని ఢీకొట్టగలరా? ఈ అంశాలను మా కాకినాడ ప్రతినిధి దురాని ద్వారా తెలుసుకుందాం. అడిగి మరిన్ని డీటెయిల్స్. దురాని చెప్పండి, పవన్ కళ్యాణ్ అయితే కాకినాడ నుంచి పోటీ చేయడం, లోక్సభ అభ్యర్థిత్వానికి పోటీ చేయడం కూడా దాదాపు ఖాయమైనట్లుగా తెలుస్తుంది. సో ఎలా ఉండబోతుంది కాకినాడలో? గుడ్ ఈవినింగ్ దీపిక. వాస్తవానికి అయితే కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాల్సి ఉంది. అయితే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో మార్పులు చేర్పులు అలాగే పొత్తులో భాగంగా చర్చలు జరిగినాయి. ఇందులో భాగంగా జనసేన నుంచి ఎంపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామంటూ అమిత్ షా వ్యాఖ్యానించారని, అమిత్ షా వ్యాఖ్యల ఆధారంగానే కాకినాడ నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గట్టిగా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కాకినాడ సంకేతాలు రాకపోయినా జనసేన అభ్యర్థులు మాత్రం, ఇక్కడ జనసేన పార్టీ మాత్రం పవన్ కళ్యాణ్ కాకినాడ పార్టీ నుంచి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారంటున్నారు. వాస్తవానికి అయితే కాకినాడ పార్లమెంట్ లో అత్యధికంగా ఓటర్లు మాత్రం కాపుల పరంగా చూసుకుంటే కనుక జనసేన చాలా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇలాగా ఒక్కసారి ఢిల్లీ పర్యాయం ఎందుకు మారింది ఈ విధంగా చూసుకుంటే కనుక ఇక్కడ చిన్న విశ్లేషణ మాత్రం చేసేవాళ్ళు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి తెలుగుదేశం నమ్మలేదు, మిగపక్షం చెప్పడానికి కూడా చాలా ఇష్టపడలేదు. అయితే పవన్ కళ్యాణ్ వల్లనే ఒప్పుకునేందుకు ఇష్టపడడంతో ఢిల్లీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఇల్లు వచ్చినా సరే ఏ విధాన ప్రకటన జరగలేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ దగ్గర నుండి ఇప్పుడు తీసుకెళ్ళడం మాట్లాడడంతో ఎన్డీఏలో అంటే భారతీయ జనతా పార్టీతో జత కలిసేందుకు తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని అవుతుంది. అయితే ఈ ప్రస్తుతం అయితే కనుక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. ఇంతకు ముందు అయితే కనుక టీడీపీ జనసేన గట్టిగా ఉన్నాయని సర్వే చెప్పిన ప్రస్తుతం అయితే కనుక 2% ఓట్లతో టీడీపీ జనసేన బలం తగ్గిందనే వ్యాఖ్యలు కనబడ్డాయి. ఇందులో అయితే భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాన్ని పవన్ కళ్యాణ్ కాపాడుకోవాలని చేసిన ఎత్తుగడలో భాగంగానే పవన్ కళ్యాణ్ రాష్ట్రం నుంచి కాకుండా పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తే మంచి ఫలితం ఉంటుందని, ఫలితంగా కేంద్ర మంత్రి వర్గంలో పవన్ కళ్యాణ్ స్థానం కల్పించి తద్వారా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం వచ్చినా భారతీయ జనతా పార్టీకి ఉడిగం చేయాల్సింది, అందులో సందేహం లేదు. అయితే పార్లమెంట్ ద్వారా కేంద్ర మంత్రిని పవన్ కళ్యాణ్ చేసుకుని తన మిత్రపక్షం అయిన పవన్ కళ్యాణ్ ని ఇంకా అందరూ ఎక్కించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గట్టిగా నిర్ణయించుకుంది. తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు పెద్దగా లేకపోవడంతో రాష్ట్రంలో గెలిపోవడం పైన పెద్దగా విషయాన్ని తీసుకుదలుచుకోలేదు భారతీయ జనతా పార్టీ. ఇందులో భాగంగానే మొదట నిర్ణయించిన ప్రకారం అయితే కనుక అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి. మారిన పొత్తుల ఫలితంగా ప్రస్తుతం అయితే కాకినాడ నుంచి పోటీ చేయాలని గట్టిగా అందరూ భావిస్తున్నారు. అయితే అనకాపల్లి నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ అనకాపల్లి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్. అయితే కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ద్వారా తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే కాపులు కూడా అధిక సంఖ్యలో ఉండడం వలన పవన్ కళ్యాణ్ గెలుపు చాలా సునాయాసంగా అవుతుందని చెప్తున్నప్పటికీ వైసీపీ నుండి చాలా చలమశెట్టి సునీల్ అని చాలా గట్టిగా అభ్యర్థి కలపడుతున్నారు. ఆయన వ్యాపార రీత్యా చాలా బలవంతుడు. ఆయన గతంలో 3 సార్లు ఓడిపోవడం జరిగింది. ఈసారి మాత్రం తన పైన ప్రజలందరికీ కూడా అభిమానం చూపెడతారని, అలాగే డబ్బు కూడా ఎప్పటికీ ఖర్చు పెట్టే అవకాశం ఉన్న మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున తాను ఎట్టి పరిస్థితుల్లో నెగ్గుతుందని చలమశెట్టి సునీల్ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ రాకపోతే కాస్త సంశయంలో పడ్డట్టుగాని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ రాక ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేనకు చాలా బలం, అలాగే భారతీయ జనతా పార్టీ కూడా బలంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే కాకినాడలో ఉన్న ఓటర్లు అత్యధికంగా మాత్రం కాపులేదు. ఎందుకంటే 2వ స్థానంలో ఎస్సీలు వస్తారు, మొదటి స్థానం మాత్రం కాపులేదు. కాబట్టి పార్లమెంట్ పరిధిలో జనసేన సునాయాసంగా విజయం సాధిస్తామని మాత్రం పార్టీ వర్గాలు భావిస్తున్నారు. ఢిల్లీలో చర్చలు జరిగిన ఫలితంగానే పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని మాత్రం పార్టీ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. అదే కోణంలో ప్రచారం చేసుకునేందుకు మరి 2 రోజుల్లో ప్రయత్నం కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీపిక. దురాని, అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా కాకినాడను ఎంచుకోవడం గల కారణాలు ఏంటి? ఓకే దీపిక, అయితే యాక్చువల్ గా అయితే కనుక కాపు ఓటర్ల మీద జనసేన ఎక్కువగా ఆధారపడ్డది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దానికోసం కులముద్ర పడ్డది, అది జరపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నా అయినా సరే కాపుల పక్షపాతిగానే ఆ పార్టీ ముద్ర ఉంది. అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పాల్సింది ఏంటంటే అనకాపల్లి నుంచి నాగబాబుని అంటే సోదరుడు పవన్ కళ్యాణ్ సోదరుని పోటీ చేయించాలని కొంత భావించారు.
అయితే ఆ సీటు మార్చాలా లేదా? ఎందుకంటే జనసేన తరఫున ప్రస్తుతం కాకినాడ ఎంపీ స్థానానికి పోటీ చేసే సానా సతీష్ కూడా ఆర్థికంగా చాలా బలవంతుడు ఆయన కూడాను. అయితే ఆయన తప్పించి పవన్ కళ్యాణ్ పోటీలోకి వస్తే కనుక విజయం మరింత బలంగా ఉంటుందని పవన్ కళ్యాణ్కి యువత ఎక్కువగా, ముఖ్యంగా మరీను కాపులతో పాటు మత్స్యకారులు, యువత అధికంగా ఉన్న కాకినాడ జిల్లాలో ఈ కాకినాడ పార్లమెంట్ స్థానానికి చాలా సునాయాసం విజయం సాధించే అవకాశం ఉంటుందని, అలాగే కాకినాడలో కూడా తెలుగుదేశం శ్రేణులు పోలింగ్ బూత్ వరకు ఓటమి తీసుకురాగలిగితే మాకు విజయం ప్రత్యేకంగా చెప్తున్నారు. వాస్తవంగా జనసేన తెలుగుదేశం వచ్చిన వ్యత్యాసం ఒకటి ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో బలమైన క్యాడర్ ఉండి వారిని నేరుగా ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకొస్తారు. జనసేనలో ఆ బలం లేకపోవడం వల్లనే ఈ తక్కువ సీట్లకే వాళ్ళు పరిమితం కావాల్సి వచ్చింది. పోలింగ్ బూత్ వరకు ఓటు వస్తే గనక ఓటర్లుగా తమ గ్యారంటీగా ఓటు జనసేన పడుతుందని విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లాలో ఎక్కువగా కాపులందరూ కూడా తప్పనిసరిగా ఓటు వేస్తారనే బలంగా ఆ నాయకులు విశ్వసిస్తున్నారు. మత్స్యకారులు కానీ, అలాగే రెల్లి కులస్తులు కానీ, ఎందుకంటే గతంలో కాకినాడ జిల్లా పర్యటనలో తాను రెల్లి కులస్తులుగా పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో రెల్లి కులస్తులు కూడా తనకే బలంగా ఓటేస్తారని, కాకినాడ నియోజకవర్గంలో రెల్లి కులస్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆ విధంగా కూడా యోచన జరిగినట్టుగానే చెప్పుకోవాలి. అయితే దురాని ఇప్పుడు చూస్తున్నాము అధికార పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో కాకినాడలో తనకి అనుకూలంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడం అనేది ఏ విధంగా చూసుకోవాలి? ప్రస్తుతం అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా బలపడిందని చెప్పుకోవాలి. గతంలో అంటే ఒక 15 రోజుల కింద వరకు తెలుగుదేశం, జనసేన చాలా బలంగా కనిపించినాయి. 2% అధికంగా ఉండబట్టి అధికారులు తప్పనిసరిగా వస్తారని విశ్వసించారు. అయితే ఈ భారతీయ జనతా పార్టీ నిరాకరిస్తుంది తెలుగుదేశంతో పొత్తు కట్టడం వల్ల అని అనే పరిణామాల నేపథ్యంలో వీళ్ళు కలిసి ఉండలేక భారతీయ జనతా పార్టీకి జత కట్టడం వల్లే ఓట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, ఒక 2% అంటే 1.5 నుండి 2% వరకు ఓట్లు తిరగబడే అవకాశం ఉంది. కాబట్టి జనసేన వచ్చే అవకాశం, తెలుగుదేశం జనసేన అధికారం వచ్చే అవకాశం లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చేపట్టిన సర్వేలు వెల్లడేందుకు తెలిసింది. అందుకే తన మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్, జనసేన పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలో తెచ్చుకోవాలి. రాష్ట్రంలో అధికారంలో వచ్చినా రాకపోయినా కేంద్రంలో తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని చెప్పి చాలా బలంగా నమ్ముతున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ అయితే బలమైన స్థానం ఖచ్చితంగా కాకినాడే చెప్పుకోవాలి. ఎందుకంటే కాకినాడలో రకరకాల విభిన్న వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలు సైతం కూడా పవన్